తెలంగాణ ప్రభుత్వం పేదలకు ఇండ్లు ఇవ్వాలనేటటువంటి ఆలోచనతోటి ఇందిరమ్మ ఇండ్లు అనేటటువంటి పథకాన్ని ప్రవేశపెట్టింది. సో ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారయుతంగా డిసెంబర్ 11న భద్రాచలంలో ప్రారంభించబోతున్నారు. అయితే ఈ ఇందిరమ్మ ఇండ్ల జాబితాకు సంబంధించి చాలా గ్రామాలలో కానీ కొన్ని పట్టణాలలో కానీ ఒక టెన్షన్ అనేది నెలకొంది. అంటే అసలు ఎవరికి ఇండ్లు వస్తాయి, మేము ఎలిజిబిలిటీయా కాదా, అసలు ఏంది, ఏమేమి కావాలి. ఆల్రెడీ ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించి ఇదివరకు గతంలోనే మనం దరఖాస్తులు సమర్పించినాం, మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఎందుకు దరఖాస్తులు సమర్పించాలి, ఇటువంటి ఆందోళన అనేది ప్రజలలో నెలకొంది. అయితే ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి గత 2 రోజుల క్రితమే ప్రభుత్వం క్లియర్గా కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. ఆ మార్గదర్శకాలు ఏంటివో మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎవరు అర్హులు, ఆ తర్వాత ఈ ఇండ్లను ఎట్లా ఎంపిక చేస్తారు, ఈ ఇండ్లకు నగదు ఎలా ఇస్తారు, సో వీటి ఆధారంగా మనం డిస్కస్ చేద్దాం. సో ముందుగా చూస్తే ఈ ఇండ్లకు ఎవరు అర్హులు అంటే దారిద్ర రేఖకు దిగువన అంటే బిలో ప్రాపర్టీ లెవెల్ ఉన్నటువంటి వాళ్ళు అర్హులు. ఆ తర్వాత వీళ్ళు ఖచ్చితంగా అంటే వీళ్ళకు ప్రస్తుతం ఖాళీ జాగా మాత్రం ఖచ్చితంగా ఉండాలి, సొంతంగా వాళ్ళ ఖాళీ జాగా అనేది ఉండాలి. ఇన్ కేస్ ఆ జాగాలో మట్టి గోడ ఉన్నా సరే, లేదనుకో గుడిసె ఉన్నా సరే, లేదా తాత్కాలికంగా వేసుకున్నటువంటి టెంట్ అయినా సరే, ఖచ్చితంగా వాళ్ళ ప్లేస్లో వాళ్ళు ఏ రకంగా ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీ. ఆ తర్వాత ఇంకొకటి, కొంతమంది పెళ్ళి ఏదో ఉమ్మడి కుటుంబంలో ఉన్నాం కదా, మరి నాకు ఇల్లు లేదంటే వాళ్ళు కూడా అర్హత ఉంటే ఖాళీ జాగా ఉండి నిజంగానే వాళ్ళు బిలో ప్రాపర్టీ లెవెల్ అయి ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఇండ్లు అనేది ఇస్తారు. ఆ తర్వాత ముఖ్యంగా ఇందులో ఈ ఇండ్ల ఎంపికలో వితంతువులకు, ఆ తర్వాత ఒంటరి మహిళలకు, నిజంగా ఇల్లు లేకుండా ఉన్నటువంటి నిరుపేదలకు ముందు ప్రిఫరెన్స్ అనేటటువంటిది ఇస్తున్నారు. అయితే ఈ ఇండ్లకు సంబంధించి కొత్తగా అప్లికేషన్ అయితే అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎవరైతే మొన్న ఆల్రెడీ మనకు గతంలోనే ప్రజాపాలనకు సంబంధించినటువంటి దరఖాస్తులు ఇచ్చినాం కదా, ఆ దరఖాస్తులలో ఎవరైతే నిజమైన అర్హులు అనేది తెలుసుకునేందుకు అధికారులు ఇంటికి వస్తారు. నెంబర్ 1, అధికారులు అయినటువంటి వాళ్ళు ఇంటికి వస్తారు. ఎందుకంటే చాలామందికి చదువు రాదు, కొంతమంది చదువుకోని వాళ్ళు ఉంటారు, కొంతమందికి ఏం తెలియని ఉంటారు. కాబట్టి అధికారులే మీ ఇంటికి వచ్చి మీ ఎంక్వైరీ చేసి ఆ ఫామ్లో దాదాపు 35 ప్రశ్నలు ఉంటాయి. ఆ ప్రశ్నలన్నింటినీ కూడా అధికారులే ఫిల్ చేసుకొని పోతారు. ఆ తర్వాత ఎవరు అర్హులు అనేది ఎంపిక చేస్తారు. అయితే రీసెంట్గా 2 రోజుల క్రితం మరి ముఖ్యమంత్రి గారు ఒక యాప్ను విడుదల చేశారు కదా, ఇందిరమ్మ ఇండ్ల యాప్ అని చెప్పేసి మీకు ఒక అనుమానం రావచ్చు. అయితే ఈ ఇందిరమ్మ ఇండ్ల యాప్కి సంబంధించి కూడా మీరు ఇందిరమ్మ ఇండ్ల యాప్ని కూడా గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని, ఆ తర్వాత గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇచ్చేటటువంటి ఆప్షన్స్ ఇచ్చి అందులో కూడా మీ వివరాలను పూరించి ఫామ్ అనేది సబ్మిట్ చేయొచ్చు. నెంబర్ 1. అయితే దీన్ని కూడా మీ ఫామ్ సబ్మిట్ అయిన తర్వాత అధికారులు ఎంక్వైరీకి వచ్చి విచారణ చేస్తారు. ఇది ఏంటంటే కొంచెం చదువు వచ్చిన వాళ్ళు, కొంచెం తెలిసిన వాళ్ళు అయితే చేయగలుగుతారు. మరి నిరుపేదలు ఉంటారు, చదువు రాని వాళ్ళు ఉంటారు, చాలామంది కూలీలు ఉంటారు. కాబట్టి వాళ్ళకు మీరు గతంలో ఇచ్చిన దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో ఆ దరఖాస్తుల ఆధారంగా అధికారులు మీ ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేసి నిజంగానే అర్హులా కాదా అనేది తెలుసుకొని మీ ఫామ్ అనేది ఫిల్ చేసుకొని ప్రభుత్వానికి సమర్పించడం అనేది జరుగుతుంది. సో ఖచ్చితంగా ఈ ప్రక్రియ జరగడానికి మీ దగ్గర ఉండాల్సినది ఏంటంటే ఖచ్చితంగా మీ ఆధార్ కార్డు ఉండాలి, స్థానిక ప్రాంతానికి చెందినటువంటి రేషన్ కార్డు ఉండాలి, ఆ తర్వాత ఉపాధి హామీ కార్డు పథకం ఉండాలి. మీకు ఈ ఇల్లు ఖచ్చితంగా మహిళల పేరు మీదనే మంజూరు అవుతుంది. కాబట్టి మహిళకు సంబంధించినటువంటి వివరాలు ఇవి, మహిళల పేరు మీదనే ఇది మంజూరు అవుతుంది. ఖచ్చితంగా ఎవరైతే ఆ ఇంటి యజమానురాలు ఉన్నారో, ఎవరైతే ఇల్లు కావాలనేటటువంటి అర్హురాలు ఉన్నారో ఆమెకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఆ తర్వాత ఒక ఫోటో ఉండాలి. మళ్ళొకసారి చెప్తా ఉన్నా, ఆధార్ కార్డు ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, ఉపాధి హామీ కార్డు ఉండాలి, ఆ తర్వాత బ్యాంక్ అకౌంట్ ఉండాలి, ఒక ఫోటో కావాలి. ఆ తర్వాత ఆ స్థలానికి సంబంధించి గ్రామ పంచాయతీ మీకు ఏదైతే పత్రం మీదే అని చెప్పేసి గ్రామ పంచాయతీ మీకు ఇచ్చిందో, గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ, జిహెచ్ఎంసీ అయితే జిహెచ్ఎంసీ, మీరు ఏ పరిధిలో ఉంటే ఆ పరిధి, ఆ ప్రాంతం మీదే అనేటటువంటి ఆ స్థలానికి సంబంధించినటువంటి పత్రాలు ఇవి మాత్రం మీరు ఖచ్చితంగా ఉంచుకోవాలి. ఓకేనా? ఇది అర్హులు. తర్వాత ఎవరు వాళ్ళు ఏమేమి పత్రాలు కావాలనేది ఇది. అయితే మరి ఇందులో ఎట్లా ఎంపిక చేస్తారంటే, మీరు ఈ పత్రం ఇచ్చిన తర్వాత ఈ ఎవరెవరు అర్హులు అనేటటువంటిది ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో ఆ అప్లికేషన్ చేసుకున్న వాళ్ళన్ని వివరాలు మీ సమీప గ్రామం అయితే గ్రామంలో, ఆ తర్వాత మున్సిపల్ అయితే మున్సిపల్లో, ఆ యొక్క గ్రామ పంచాయతీ ఇళ్లలో గ్రామ సభలో ప్రవేశపెడతారు. ఆ గ్రామ సభలో ప్రవేశపెట్టి అర్హులు ఎవరు అనేది ఒక జాబితా అనేది నిర్ణయిస్తారు. ఎవరు ఆ స్థానిక గ్రామ పంచాయతీ కార్యదర్శి కానీ, ఆ తర్వాత ఎవరైతే ఇండ్లకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఆఫీసర్గా ఉన్నారో ఆయన ఆ యొక్క సర్టిఫికేట్లని, అంటే ఆ యొక్క అర్హుల జాబితాని సమర్పిస్తారు. ఈ అర్హుల జాబితాని సమర్పించిన తర్వాత నిజమైన అర్హుల జాబితాని జిల్లా కలెక్టర్కి పంపిస్తారు. జిల్లా కలెక్టర్ ఆ జిల్లా యొక్క ఇన్ఛార్జ్ మంత్రి కలిసి అర్హులని, ఆ యొక్క న్యాయబద్ధంగా ఉన్నటువంటి అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంపిక చేస్తారు.
నియోజకవర్గ వ్యాప్తంగా 3500 మంది పేదలని ఎంపిక చేస్తారు. ఎంపిక చేసిన తర్వాత జిల్లా కలెక్టర్ ఆదేశాల ద్వారా నిజమైన అర్హుల వివరాలు తిరిగి, అంటే ఎగ్జాంపుల్ ఒక 10,000 మంది అప్లై చేసుకుంటే అందులో అర్హులైనటువంటి 3500 మంది ఎవరైతే ఉన్నారో న్యాయబద్ధంగా ముందు ఎవరికి ఇల్లు రావాలి అనేటటువంటి వాళ్లకు ఎంపిక చేసి ఆ జాబితాని తిరిగి మళ్ళీ గ్రామ పంచాయతీ మున్సిపాలిటీలోకి పంపిస్తే అప్పుడు అక్కడ ఆ బోర్డు మీద ప్రదర్శిస్తారు. అప్పుడు ఎవరికి ఇల్లు వచ్చింది, ఎవరికి ఇల్లు రాలేదనే విషయం ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఇన్ కేస్ మీకు ఒక డౌట్ ఉండొచ్చు, మరి మాకు అసలు సొంత స్థలం కూడా లేదుగా అనేటటువంటి, అప్పుడు అటువంటి వాళ్ళకి తర్వాతి దశలో వాళ్ళకు స్థలం ఇచ్చి, అంటే ఆ గ్రామ పంచాయతీ పరిధిలో స్థలం ఇచ్చి ఈ ఇల్లు కట్టుకుంటేందుకు కూడా 5 లక్షల రూపాయలు ఇవ్వనున్నారు. అది తర్వాత, ముందు మాత్రం సొంత జాగా ఉన్న వాళ్ళకు చేస్తున్నారు. ఇప్పుడు మనకు మార్గదర్శకాలు అయిపోయింది, అర్హులు అయిపోయింది, జాబితా ఎంపిక అయిపోయింది. ఇప్పుడు మరి ఇల్లు కట్టుకోవాలి కదా సార్, మరి పైసలు ఎట్లా? సో దీనికి కూడా ఒక పరిష్కారం. ఇది కూడా ఎలా పేమెంట్ చేస్తుందంటే గవర్నమెంట్, ఆ అర్హులు వచ్చిన తర్వాత ముందు ఇది 400 గజాలలో ఖచ్చితంగా కట్టుకోవాలి. ఇన్ కేస్ కొంతమందికి తక్కువ ఉన్న అటో ఇటో దానికి పెద్ద సమస్య కాదు, కానీ మినిమం అయితే 400 చదరపు గజాలలో ఇల్లు ఉండాలనేది ప్రభుత్వం అనేది మనకు ఒక రూల్ పెట్టింది. ఆ 400 గజాలలో ఫస్ట్ మీరు సొంత పైసలు పెట్టి బేస్మెంట్ అనేది కట్టాలి. బేస్మెంట్ కట్టిన తర్వాత గవర్నమెంట్ ఆ బేస్మెంట్ ఫోటోలు నువ్వు పంపిస్తే సంబంధిత అధికారికి 1,00,000 రూపాయలు ఆ అకౌంట్లో పడుతుంది. బేస్మెంట్ తర్వాత స్లాబ్ పడాలి. స్లాబ్ పడితే ఇంకొక 1,00,000 రూపాయలు, స్లాబ్ ఫోటో పెడితే ఇంకొక 1,00,000 రూపాయలు విడుదల చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఇల్లు కట్టుకోవాలి కదా చుట్టూ. ఇప్పుడు మనం బేస్మెంట్ కట్టినాం, స్లాబ్ కట్టినాం, మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ రూములు కట్టాలంటే ఇటుక ఇవన్నీ అవసరం ఉంటుంది. కాబట్టి బేస్మెంట్ ఫోటో తర్వాత నీకు ఇంకొక 2 లక్షలు మంజూరు చేస్తుంది. ఆ 2 లక్షలతోటి నువ్వు ముందు ఇంటి నిర్మాణం చేసుకోవాలి. ఈ ఇంటి నిర్మాణం అయిపోయింది అన్న తర్వాత ఇంకొక 1,00,000 రూపాయలు, అంటే ఈ ఇంటి నిర్మాణం అయిపోయినట్టుగా మనం ఫోటో అప్రూఫ్ సంబంధిత అధికారికి సమర్పిస్తే ఇంకొక 1,00,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. ఇట్లా 4 విడతలలో 5 లక్షల రూపాయలు విడుదల చేస్తుంది. ఓకేనా? ఫస్ట్ బేస్మెంట్కి 1,00,000, స్లాబ్కు 1,00,000, ఇంటి నిర్మాణానికి 2 లక్షలు, తర్వాత ఇల్లు పూర్తయినాక 1,00,000, మొత్తం కలిపి 5 లక్షల రూపాయలు మీ అకౌంట్లోకి వస్తాయి. ఖచ్చితంగా ఇంట్లో బాత్రూమ్ ఉండాలి, కిచెన్ ఉండాలి, బెడ్రూమ్ ఉండాలి, హాల్ ఉండాలి. ఇది ఖచ్చితంగా ఆర్సీసీ రూఫ్ తోటే ఇది నిర్మాణం అనేది జరగాలి. ఈ విధంగా ప్రక్రియ ఉంటుంది. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇవే రూల్స్ అండ్ రెగ్యులేషన్ తోటి, ఈ నిబంధనలతోటే ఈ ఇంటి నిర్మాణం అనేది మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. పేదలంతా కూడా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో అవ్వి, ఒకవేళ ఇన్ కేస్ మీకు ఇప్పటికీ ఇంకేమైనా పత్రాలు లేకపోయినా, ఇంకెక్కడైనా సమస్య ఉన్నా వాటన్నిటిని కూడా మీరు రెడీ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత ఎప్పటికప్పుడు కూడా మీ సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శి తోటి, మున్సిపల్ అయితే మున్సిపల్ కమిషనర్ తోటి, జిహెచ్ఎంసీ అయితే జిహెచ్ఎంకి సంబంధించి వార్డు లేదా జోన్ వైజ్ ఉన్నటువంటి కమిషన్లతోటి, ఈ ఆఫీసులతో టచ్లో ఉండి ఎప్పటికప్పుడు మీరు వివరాలు తెలుసుకోండి. ధన్యవాదాలు.